బాబు గారు, మాకున్నది ఒకే ఒక ఆడపిల్ల. చిలకలా పెంచుకున్న నా బిడ్డని రాబందు చేతిలో పెట్టినట్టుగా ఆ రాక్షసుడికి అందించాం. సైవాడై దాని బ్రతుకు బొగ్గైపోతుంటే ఏడ్చేది. ఎన్నోసార్లు వాడిని వదిలేసి వచ్చేస్తానమ్మా అనేది. హత్య జరిగిన రోజు రాత్రి అతను క్రూరంగా నా బిడ్డను కొట్టి బలవంతంగా ఊరు బయటున్న రహదారి బంగ్లాకు తీసుకుపోయాడని వాళ్ళ పక్కింటి మనిషి వల్ల తెలిసి నేను వెంటనే బయలుదేరి రహదారి బంగ్లాకు వెళ్ళాను. కొట్టాను కొట్టాను కొట్టాను. అలా ఆవేశంలో ఒళ్ళు తెలియని కోపంతో అరుస్తూ కొట్టాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియకుండా స్పృహ తప్పిపోయింది. ఇవాళ స్పృహ వచ్చిన నాకు నా బిడ్డ మీద నింద పడిందని, ఆమెకు శిక్ష పడుతోందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను బాబు, పరిగెత్తుకుంటూ వచ్చాను.